ఈరోజు నేను చెప్పబోయే కథ ఆకలి విలువ తెలిసిన ఒక చిన్న అమ్మాయి గురించి మరియు తనకు తెలియకుండా ప్రతిరోజు సహాయం చేసిన ఒక గొప్ప మనిషి గురించి. ఆంధ్రాలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 7th క్లాస్ చదువుతుంది లక్ష్మి. లక్ష్మి చాలా తెలివైన అమ్మాయి, ఎప్పుడు మొదటి ర్యాంకే. కానీ వాళ్ళ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నాన్న రోజు చిన్న కూలి పనికి వెళ్ళేవాడు. అమ్మ లక్ష్మి 3rd 4th క్లాస్లోనే చనిపోయింది. కొన్ని రోజులు ఇంట్లో అన్నం కూడా ఉండేది కాదు. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం అందరూ లంచ్ బాక్సులు తీసి తింటూ ఉంటే లక్ష్మి మాత్రం నీళ్లు తాగి నిశ్శబ్దంగా కూర్చునేది. ఆమెకు ఆకలి ఉండేది, కానీ ఎవ్వరికీ చెప్పేది కాదు. ఒక సోమవారం ఉదయం స్కూల్కి వచ్చిన లక్ష్మి తన డెస్క్ మీద ఒక చిన్న స్టీల్ బాక్స్ చూస్తుంది. అది ఎవరిదో అని అనుకుంటుంది. టీచర్ని అడుగుతుంది, స్టూడెంట్స్ని అడుగుతుంది. ఎవ్వరూ తెలియదని చెప్తారు. మధ్యాహ్నం అయింది, ఎవ్వరూ రాలేదు. టీచర్ ఏమో ఎవ్వరు తీసుకోకపోతే నువ్వు తినమ్మా అన్నారు. లక్ష్మి నెమ్మదిగా లంచ్ బాక్స్ తెరిచింది. అందులో వేడివేడి అన్నం, పప్పు, ఆలూ ఫ్రై. చాలా రోజుల తర్వాత ఆ రోజు కడుపు నిండా తినింది. నెక్స్ట్ డే మళ్ళీ అదే లంచ్ బాక్స్. ఆ తర్వాత ప్రతిరోజు ఎవరు పెట్టారో ఎవ్వరికీ తెలీదు. టీచర్లు అడిగారు, పిల్లల్ని అడిగారు, వాచ్మెన్ అడిగారు, ఎవ్వరూ ఏం చెప్పలేదు. కొంతమంది దేవుడే పంపిస్తున్నాడు అని అనుకున్నారు. కానీ ఆ లంచ్ బాక్స్ మాత్రం ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. అలా 3 years గడిచాయి. లక్ష్మి బాగా చదివింది, స్కాలర్షిప్ సంపాదించింది, పెద్ద చదువులు పూర్తి చేసింది. చివరికి IAS అధికారి అయింది. ఏళ్ళ తర్వాత తన మొదటి పర్యటనలో తను చదివిన అదే ప్రభుత్వ పాఠశాలకు వచ్చింది. అందరూ ఆమెను ఘనంగా స్వాగతించారు, పూలు ఇచ్చారు, చప్పట్లు కొట్టారు. అప్పుడు తెల్ల జుట్టుతో రిటైర్ అయిన ఆ పాఠశాల ప్యూన్ రామయ్య నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. చేతిలో ఒక పాత స్టీల్ బాక్స్. లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. ఇది అని అడిగింది. రామయ్య చిరునవ్వుతో అన్నాడు, ఇది నీ లంచ్ బాక్స్ అమ్మా అని. లక్ష్మికి ఏం అర్థం కాల. రామయ్య నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. మీ అమ్మ చనిపోవటానికి కొన్ని రోజుల ముందు నన్ను పిలిచింది. నా పాపకి ఆకలి ఉండకూడదు అన్నయ్య, నేను లేకపోయినా చదువు మాత్రం ఆగకూడదు అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాట నేను మర్చిపోలేకపోయాను. ఆ తర్వాత మీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత రోజు నుండి నా ఇంట్లో చేసిన భోజనంలో కొంచెం నీ కోసం తీసుకొచ్చి నీ డెస్క్ మీద పెట్టేవాడిని. నువ్వు బాగా చదివి ఒకరోజు పెద్ద స్థాయికి వెళ్తావని నమ్మకం ఉండేది. ఆ మాటలు విన్న లక్ష్మి ఏడుస్తూ రామయ్య కాళ్ళ మీద పడిపోతుంది. నాకు అమ్మ లేనప్పటికీ ప్రతిరోజు అమ్మ ప్రేమను మీరు ఇచ్చారు అని చెప్తుంది. రామయ్య ఆమె తలపై చేయి పెట్టి, ఇప్పుడు నువ్వు ఇంకొక లక్ష్మికి ఆ సహాయం చేయమ్మా అన్నాడు. ఆ రోజు నుంచి లక్ష్మి తన జిల్లాలో ఏ ప్రభుత్వ పాఠశాలలోనైనా ఆకలితో ఏ పిల్లవాడు చదవకూడదు అని ఒక ప్రత్యేక మధ్యాహ్న భోజన నిధిని ప్రారంభించింది. మనం చేసే చిన్న సహాయం ఎవరి జీవితాన్ని ఎంత పెద్దగా మారుస్తుందో మనకి తెలియదు.